రాజకీయ ముసుగులో ఉన్న ఒక నేరస్తుడు. ఎస్, ఆ పదానికి ప్రాపర్ యాప్ట్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పర్యటనలు కూడా అలాగే మనం చూస్తున్నాం. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. సత్యసాయి జిల్లాకి ఒక పరామర్శకి పోయాడు. ఆ రోజు అలాగే హెలికాప్టర్ దగ్గర రచ్చ రచ్చ చేశారు వైసీపీ కార్యకర్తలు. తర్వాత హెలికాప్టర్ ఏదో పని చేయట్లేదు, ఏదో సాంకేతిక లోపం ఉందని బై రోడ్ వెళ్తూ ఓ పెద్ద రోడ్ షో చేసుకుని వెళ్ళాడు. పొదిలి వెళ్ళారు, రైతుల గురించి అని చెప్పేసి వెళ్ళారు. ఆ రోజు అదే టైంలో జరిగిన కృష్ణంరాజు ఇన్సిడెంట్ సంబంధించి సాక్షి టీవీలో అమరావతి మహిళల గురించి తప్పుడుగా మాట్లాడారని అక్కడ పక్కన ఎవరో ఒక చిన్న ధర్నా చేస్తా ఉంటే ప్లకార్డ్స్ పట్టుకుంటే వైసీపీ కార్యకర్తలు పోలీసులను కూడా రాళ్ళు ఇచ్చి కొట్టే పరిస్థితి కనిపించింది. సొంత వైసీపీ కార్యకర్త ప్రాణం గురించి కూడా ఆలోచన చేయకుండా పక్కకి ఇచ్చిన ట్వీట్ చేసి అతని ప్రోగ్రామ్ ని ముందుకు నడిపించుకున్నాడంటే ఇతను పరామర్శ అన్న పేరుకే గానీ అతని బల ప్రదర్శన అన్నది చాలా క్లియర్ గా మనకందరికి అర్థమవుతుంది. రెంటపల్లి విషయంలోనే గంగమ్మ జాతరలో గొర్రెపోతులు నరికినట్టు రప్పా రప్పా నరుకుతానని ఒకడు అంటే ఆ విషయం గురించి మీలాంటి పత్రికా విలేకరులు ఎందుకంటే అలా తప్పేంటి అని అడిగాడంటే ఒకసారి అతని తాలూకా మానసిక పరిస్థితి ఒకసారి ఆలోచన చేయండి. ఒకడేమో నరికేస్తామంటాడు, ఒకడు కోసేస్తామంటాడు. ఇలాంటి వాళ్ళందరినీ ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నారు అంటే తప్పేంటి అని అడిగాడు. సినిమా డైలాగ్ కదా తప్పేంటి. ఏ సినిమాలో నీకు చంపేసుకోవటాలు చాలా హింస చూపిస్తారు, ఆ హింస అంతా బయట చేస్తే తప్పు లేదా అంటే మీ దృష్టిలో తప్పు కాదా అది? దాని గురించి ఎవరైనా మేము ఏదైనా పోలీస్ కేసు పెడితే అదేదో పోలీసులు హింసించేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడే పరిస్థితి కనిపిస్తూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉందండి. రాజకీయాలు ఇలాంటి వాళ్ళు ఉండడం అన్నది అర్హత లేని పరిస్థితి. అంటే ఇలాంటి రేపు పొద్దున్న 2029లో మేము వస్తాము, ఇలాంటి హింసను ప్రేరేపిస్తామని ఇండైరెక్ట్గా సమాజానికి చెప్పే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఉంది అంటే ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. దయచేసి నేను ఒకటే చెప్తున్నా, నేను మళ్ళీ చెప్తున్నానండి. ఈరోజు మేము ఇంకొక విషయం చెప్పాలండి. మీరైనా మేమైనా ఎవరైనా రోడ్డు మీద వెళ్తుంటే పక్కన ఒక యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా దిగి వాళ్ళకి ఏం జరిగిందో చూసుకుని బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధులం కాబట్టి మేమైనా మీరైనా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా బాధ్యత ఉంటుంది కాబట్టి దిగి అయ్యో ఏమైందని మీ చేతనంత సహాయం వీలైతే 100కి ఫోన్ చేస్తారు, లేకపోతే 108కి ఫోన్ చేస్తారు, లేకపోతే ఇంత మంచినీళ్ళు ఇస్తారు, లేకపోతే పక్కకి తీసుకెళ్ళి కూర్చోబెడతారు. సొంత కార్యకర్త, నీ గురించి వచ్చిన కార్యకర్త నీ కారు కిందే పడి నలిగిపోతా ఉంటే పక్కకి ఇసిరేసి నీ కాన్వాయ్ గెలుపుతూ సెల్ఫీలు ఇచ్చుకుంటూ చేతులుపుకుంటూ వెళ్తున్నావంటే ఎంత నిర్దయ ఈ జగన్మోహన్ రెడ్డికి. మానవత్వం లేదన్న సంగతి చాలా క్లియర్గా అర్థమవుతుంది కదా. ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాల్సింది. ఇలాంటి నాయకులు సమాజంలో ఉండొచ్చా లేదా అనేది కూడా మన రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.